నమస్తే దోస్తులు. బయట దేశాల్లో ఉన్న వాళ్ళకు బిర్యానీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఏమీ లేదు, ఫ్రెష్గా కడుక్కున్న చికెన్లోకి ఒక నిమ్మకాయ పిండుకొని ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారపొడి వేసుకొని మంచి కలుపుకొని దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టమాటా కూడా పేస్ట్ చేసుకొని అలా వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది టేస్ట్గా అయితే. దాని తర్వాత ఆనియన్స్ అయితే సన్నంగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చాక వేసుకొని ఒకసారి మంచి కలుపుకోవాలి. మంచి కలుపుకొని ఒక 2 కప్పుల పెరుగు అయితే తీసుకున్నాను చూడండి. పెరుగుతోటి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను 2 కప్పులు తీసుకున్నాను. మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని చూడండి, మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని ఇలా ఒక అర్ధ గంట పక్కకెట్టుకోవాలి. పక్కకెట్టి ఒక గంజులో మాత్రం వాటర్ తీసుకొని ఆ వాటర్లో బగారాకు, జీరా, నూనె, ఉప్పు, నిమ్మకాయలు వేసుకొని ఆ వాటర్ని గరం చేసుకోవాలి. గరం చేసుకున్నాక మనం ఒక అర్ధ గంట నానబెట్టిన బియ్యాన్ని మాత్రం అందులో వేసుకొని కలుపుకొని పక్కకెట్టుకోవాలి. దాని తర్వాత నేనైతే ఒక చిన్న కప్పులో మైదా పిండి తీసుకొని ముద్దలా చేసుకొని పక్కకెట్టుకున్నాను. రైస్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. చూడండి, రైస్ అయితే మనకైతే ఒక 80% అయితే ఉడకాలి. ఆల్మోస్ట్ ఉడికేసింది. బిర్యానీ చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఈ బిర్యానీ ఎందుకు చేస్తున్నాడు ఈరోజు అంటే మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి నేనైతే బిర్యానీ చేస్తున్నాను. వాళ్ళైతే తినక 3 నెలలు అవుతుంది, వాళ్ళకు కూడా తినాలనిపించింది, వాళ్ళ కోసం ఈ బిర్యానీ చేస్తున్నాను. చూడండి, మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లోకి ఆ రైస్ని వేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం తీసేసి చూడండి, అలా మొత్తం తీసేసి వేసుకోవాలి. బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ బిర్యానీ చేసుకోవడం. ఇలా చేసుకుంటే మాత్రం చూడండి, మొత్తం రైస్ మొత్తం వేసేసుకొని దాని తర్వాత మనం ఫ్రెష్ ఆనియన్స్ ముక్కలు వేసుకొని దాని తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని మూత పెట్టేసుకొని ఇంతకుముందు మనం కలిపెట్టుకున్న మైదా పిండి ఉంది కదా, దాంతో మొత్తం క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని పెట్టాలి, ఎందుకంటే హెయిర్ బయట లేకుండా. నేనైతే అదొక అర్ధ గంట పెట్టాను. ఒక అర్ధ గంట అంటే ఒక 10 నిమిషాలు హైలో పెట్టాను, ఒక 10 నిమిషాలు స్లోలో పెట్టాను, ఒక 10 నిమిషాలు ఏమో ఒక 1 నెంబర్లో పెట్టాను. బిర్యానీ అయితే అయిపోయింది. సూపర్ స్మెల్ వస్తుంది. మా వాళ్ళు అయితే ఫుల్ ఖుషి ఈరోజు, ఎందుకంటే 3 నెలల తర్వాత ఈరోజు బిర్యానీ తింటారు. ఇండియన్ హైదరాబాద్ బిర్యానీ చూడండి ఎంత బాగుందో. మా వాళ్ళు అయితే లొట్టలు వేసుకుంటూ తినేశారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.